అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు పోలీసులు? ఈ కేసు ఏ విధంగా దర్యాప్తు జరగబోతోంది? స్వామి, ప్రకాశం బ్యారేజీకి సంబంధించి గేట్లలో ఉన్న కౌంటర్ ఇది చూడండి, 3 వైసీపీ రంగులు, 3 బోట్లు కూడా వైసీపీ రంగుల బోట్లు. కానీ సిగ్గులేని సాక్షి ఏం చెప్తుంది తెలుసండి? ఇది బాబు క్షుద్ర రాజకీయం అటండి. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికే బోట్లు డ్రామా ఆడారట. అరెస్ట్ అయిన ఇద్దరు వైఎస్ఆర్సీపీ వారినంటూ అనైతిక ప్రచారం చేస్తున్నారట. అలాగే చెప్పాలని వారికి పోలీసులు వేధిస్తున్నారట. వాస్తవాన్ని వాళ్ళిద్దరూ టీడీపీ వాళ్ళట. కనీసం ఇంగితం ఉండాలి కదండి. టీడీపీ వాళ్ళు అయితే బోట్లకి వైసీపీ రంగులు వేసుకుంటారా? అసలు ఒక అబద్ధం చెప్పేటప్పుడు ఇది కనీసం జనం నమ్ముతారా లేదా అనే ఇంగితం కూడా లేదు సాక్షికి. ఎందుకంటే ఆ సాక్షి పేపర్ చదివే వాళ్ళందరూ ఎరుగురులని తెలుసు వాళ్ళకి. మనం ఏ గడ్డి ఎడితే ఆ గడ్డి తినేస్తాయి ఈ గొర్రెలు. మనం ఏది చెప్తే అది నిజమని నమ్మేస్తారు ఈ గొర్రెలు అని చెప్పి ఏది పడితే చెప్పేస్తారు. టీడీపీ నాయకులు అటండి వాళ్ళ బోట్లకి లక్షల కోట్లు పెట్టుకున్న బోట్లకి వైసీపీ రంగులు వేసుకున్నారట. ను ఢీకొట్టిన వ్యవహారంపై ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవటమే కాకుండా దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే పోలీసు అధికారులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఈ బోట్లు ఎవరివి, ఎలా వచ్చి ఢీకొట్టాయనే కోణంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. సహజంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తడానికి ఆ చైన్స్ కి, ఇనుప చైన్స్, ఐరన్ చైన్స్ కి కౌంటర్ వెయిట్లను అమరుస్తారు. ఈ కౌంటర్ వెయిట్లు అంటే చాలా బలంగా ఉంటాయి. సిమెంట్ కాంక్రీట్ తో, ఐరన్ సిమెంట్ కాంక్రీట్ తో ఈ గేట్లు కౌంటర్ వెయిట్లు అంటే కౌంటర్ వెయిట్లు అంటారట. మొత్తం ముక్కలు అయిపోయేవి. చాలా జస్ట్ మిస్ అనమాట అండి. లేకపోతే విజయవాడలో సగం ఈ రోజున బంగాళాఖాతంలో ఉన్నాం. మొత్తం జనాలు, సునామీలు గినామీలు, ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ ఒక్క సునామీ కానీ వరద కానీ మిగిల్చనంత విషాదం జగన్ రెడ్డి అండ్ కో చేసిన ఈ కుట్ర వల్ల జరుగునండి. 1,00,000 మంది ఒక్కసారి చనిపోవడం అంటే ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదండి, భారతదేశానికే 100 సంవత్సరాల సమయం పడుతుంది. 100 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రపంచం మొత్తం గడగడలాడిపోద్ది. 1,00,000 మంది ఒక డిజాస్టర్లో చనిపోయారట. అది కూడా ఒక రాజకీయ కుట్ర ద్వారా. ఏదో సినిమాలో చూశానండి నేను. ఆ సినిమాలో అలాగే వెళ్ళి పెద్ద చెరువు ఉంటుంది ఆ ఊరికి, ఆ ఊర్లో వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఆ చెరువు గండి కొట్టేస్తారు. మొత్తం ఊరంతా కొట్టిపోద్ది. సినిమాల్లో నిజంగా అలా కొట్టిపోతున్నప్పుడు ఆ పిల్లలు ఆ బాధపడి ఆ సినిమాలోనే తట్టుకోలేదు దాన్ని. అలాంటిది జగన్ రెడ్డి ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడండి. అయ్యి బాబు, అతను అనుకుంటే స్పైడర్ సినిమాలో ఆ సైకో లాంటివాడు అనమాట అండి. అయితే జగన్ అంటే ఎంతమందిని చంపేస్తాడు, చంపేసి ఆనందిస్తాడు. అతనికి అధికారం కావాలి. చాలా ప్రమాదంగా ఉన్నాడండి అతను.